ప్రతి స్థాయిలో స్థానిక సంస్థల నుంచి చాలామంది ప్రజాప్రతినిధులు 8 సార్లు 10 సార్లు 12 సార్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఒకే చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఉంటారు. 10 సార్లు ఎమ్మెల్యేగా అయినట్టు 50 సంవత్సరాలు వాళ్ళు ఒక అసెంబ్లీలోనే ఉంటారు. కానీ నేను జిల్లా పరిషత్తులో, శాసనమండలిలో, శాసనసభలో, పార్లమెంట్లో అన్ని చట్టసభలలో వివిధ హోదాలలో తక్కువ సమయంలో 17 సంవత్సరాలలోనే ఇన్ని చట్టసభలలో పనిచేయడానికి నాకు ఒక అవకాశం వచ్చింది అని అంటే తప్పకుండా దీనికి ఏదో ఒక పర్పస్ ఉంది. దేవుడు నాకు ఒక అవకాశం ఇన్ని రకాలుగా ఇస్తున్నాడు అని అంటే ఈ సమాజానికి నా వైపు నుంచి చేయవలసింది ఎంతో ఉంది అని ఆ బాధ్యతతోనే ఈరోజు ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న తప్పితే నన్ను ఇబ్బంది పెట్టినరానో లేకపోతే నాకు నష్టం కలిగించినరానో నాకు కష్టం కలిగించినరానో నేను ప్రదర్శించదలుచుకోలేదు. నా గెలిపేజాలు వాళ్ళ దుఃఖానికి అంతకంటే బాధ ఆవేదన నేనేమి ఇవ్వగలుగుతా వాళ్ళకి. నేను ఆ కుర్చీలో కూర్చోవడం సంతకం పెడుతుంటే వాళ్ళ గుండెల మీద గీత గీసినట్టే ఉంటుంది కదా. ఆ మధ్య భారత్ సమ్మిట్ నిర్వహించినాం. ఆ తర్వాత ప్రపంచ సుందరీమణుల పోటీలు కూడా హైదరాబాద్ నగరంలో నిర్వహించినాం. అప్పుడు కొంతమంది విమర్శించారు. వాళ్ళు పర్యటనకు వచ్చినప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ సెక్రటేరియట్ కానీ ఇతర కట్టడాలన్నీ మేం కట్టినవే చూపించినావు కదా, నువ్వేం చేసినావు అని. పాపం వాళ్ళకి తెలియదు ఏంటంటే 109 దేశాల నుంచి ప్రపంచ సుందరీమణులు ఆ దేశ ప్రతినిధులు వస్తే 109 దేశాల సుందరీమణులతో పాటు ఆ దేశ ప్రజల్ని జయ జయ హే తెలంగాణ గీతం నేను పాడించిన. ఇంతకంటే గొప్ప అవకాశం. ఇన్ని దేశాల ప్రతినిధులను తెలంగాణ కళాకారులు రూపుదిద్దిన తెలంగాణ తల్లి ముందు వాళ్ళందరినీ మొకరిల్లింపజేసిన నేను. ఇది గొప్ప తెలంగాణ సంస్కృతికి తార్కణం. బిల్డింగులు కట్టడం మా అందశ్రీ అన్న మేస్త్రిగా కూడా బిల్డింగులు కట్టగలడు. కానీ ఒక మేస్త్రి రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని 109 దేశాల ప్రతినిధులను నేను పాడించగలిగిన, వాళ్ళకి ఆ భావనను నేను కల్పించగలిగిన, ఆ స్ఫూర్తిని నేను ఇవ్వగలిగిన మా తల్లి తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి అంటే ఇట్లుంటుందని ప్రతిరూపాన్ని ఇచ్చి 109 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఆ తెలంగాణ తల్లి ముందు మొకరిల్లింపజేయగలిగిన 20 నెలల్లో అంటే ఇది నేను సాధించిన విజయం కాదా అని చెప్పి విమర్శకులను అడుగుతున్నాను. కట్టడాలు ఎవరైనా కట్టవచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండ్రు, అద్దాల మేడలు రంగుల గోడలు అభివృద్ధి కాదు, సంక్షేమము అభివృద్ధి చివరి పేదవాడికి చేరినప్పుడే అది విజయమని. ఈరోజు కొద్దిమంది అద్దాల మేడలు రంగుల గోడలు చూపించి ఇదే తెలంగాణ నమూనా, ఇదే తెలంగాణ అభివృద్ధి అని చెప్తుండ్రు. ఆ అభివృద్ధికి నేను మా అందశ్రీ అన్న వ్యతిరేకం. పేదవాడికి ఆత్మ గౌరవంతో తలెత్తుకొని ఈరోజు ప్రతి పేదవాడు గ్రామాలలో సొంత ఇంటి కళ ఆత్మ గౌరవం. 4.5 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఇల్లు కట్టుకొని సొంత ఇంటిలో పేదవాడు ఆత్మ గౌరవంతో ఆడబిడ్డలు సొంత ఇంటిలో కుటుంబంతో గడపగలుగుతున్నారు అని అంటే అది ఆత్మగౌరవం. 3,10,00,000 మంది పేదవాళ్ళు సన్న బియ్యంతో అన్నం తింటున్నారు, వాళ్ళ పిల్లలకు సన్న బియ్యంతో వడ్డించుకుంటున్నారు అంటే ఆత్మగౌరవం. 10 సంవత్సరాలు రేషన్ కార్డు లేక గుర్తింపు రాక ఎక్కడికి వెళ్ళినా మీకు రేషన్ కార్డు ఉందా అని అంటే లేదు, ఇవ్వడం లేదు అని చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతున్న పేదలకు లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి ఈరోజు వాళ్ళని ఆత్మగౌరవంతో నిలబడే విధంగా ఈరోజు పరిపాలన అందిస్తున్నాం. ఈరోజు ఎవరైనా ఒకనాడు ముఖ్యమంత్రిని చూడాలంటే అదో గొప్ప సన్నివేశం. ఇవాళ ఎవరైనా ముఖ్యమంత్రిని చూడడం కాదు, ముఖ్యమంత్రిని కలవచ్చు, ముఖ్యమంత్రికి చెప్పుకోవచ్చు. రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వరకు ధర్మగంట ఉండేది. రాచరికంలో కూడా రాజుకి ఏమైనా చెప్పుకోవాలి బాధ ఉంటే సామాన్యులకు ధర్మగంట ఉండేది. ధర్మగంట కొడితే బయటికి రాజు వచ్చి ఏంది నీ సమస్య అని అడిగేవాడు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవడానికి అవకాశం ఇవ్వని ముఖ్యమంత్రుల నుంచి
ప్రతిరోజు ప్రజలలో ఉండే అవకాశం నాకు ఇచ్చి ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి